దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. కీర్తన గ్రంథం చూసుకుందామండి. కీర్తనల గ్రంథం తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. 111 అధ్యాయం 5వ వచనం చూసుకుందామండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్న తన యందు భయభక్తులు. చాలామంది మేము చక్కగా వండుకొని తినడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి అనుకుంటారు. వాళ్ళకి తెలీదు ఏంటండి, వండుకునేది పాడైపోతుంది. అక్కడ తీసి దించేసరికి అది బాగోదు, తినడానికి కూడా బాగోదు. కొన్ని ఏం చేస్తారో పళ్ళులో పెట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒకటి తినేస్తుంది. అందుకే దేవుని దయ, దేవుని యొక్క కనికరం మనిషి మీద ఎప్పుడైతే ఉంటుందో ఆహారం సమృద్ధిగా తినగలుగుతారు. దేవుడే తెచ్చి పెడతాడు. ఆయన దేవుడే తెచ్చి పెడతాడు. ఆయన యందు భయభక్తులు ఉండాలి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకును. ఆయన బిడ్డలు కాబట్టి ఏంటండి, తల్లి తన బిడ్డల కొరకు ఎలాగ ప్రయాసపడుతుందో అంతకంటా ఎక్కువగా ఆయన ప్రయాసపడి ఏంటండి ఆయన దాచిపెట్టి ఆయన ఏం చేస్తాడో వారికి పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. కీర్తన గ్రంథం దేవుని యందు భయభక్తులు ఉండు వారికి ఏమీ కొదువు లేదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఓ మాట చెప్తున్నారు. అక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానాన్ని వెతికి వెంటాడము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాము, పిల్లలారా మీరు వచ్చి ఆయన మాట ఆలకించాలి. ఉన్నా లేకపోయినా సరే. ఏంటి, మా ఇంట్లో లేదు కాబట్టి పక్క వాళ్ళని అడుగుతానని ఉద్దేశం మానుకోవాలి క్రైస్తవులు. మా ఇంట్లో డబ్బులు లేవు కాబట్టి ఇంకొకరు అప్పు అడుగుతానని మానుకోవాలి క్రైస్తవులు. ఏంటంటే మాకు ఫలాంది లేదు కాబట్టి అది వెళ్ళి అడిగి తెచ్చుకుంటానని మానుకోవాలి. దేవుని యందు భయభక్తులు ఉంచాలా, మోకాళ్ళు వేయాలా, ప్రార్థన చెయ్యాలా, కన్నీటితో దేవుడిని అడిగితే మీకు ఏదైతే కావాలో అది తప్పకుండా దేవుడు తెచ్చి పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి ఉంది ఈ విశ్వాసం? ఎంతమంది పొందుకున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఆయన ఏం చెప్తాడు? పిల్లలారా, ఆయన పిల్లలకు చెప్పుకున్నాడు, పిల్లలారా వచ్చిన మాట వినండి. మీరు నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. మీరు ఎవరిని అడగక్కర్లేదు, నన్ను అడగండి అని తండ్రి చెప్తున్న మాటలు ఇవి. సింహపు పిల్లలకట ఆకలేసి వాటి ఆహారం దొరకదట, కానీ ఆయన యందు భయభక్తులుగా ఉంచు వారికి ఏమీ కొదువు లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. పిల్లలు ఏం చేస్తారు? ఎజ్రా గ్రంథం చూసుకుందామండి. 9వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. మా దేవ, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తులైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపబోతుమి కదా. వారు మీ స్వతంత్రించుకున్న పోవు దేశము దాని నివాసులు
అపవిత్రము చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటిని చేత ఆ దేశము నలుదిక్కుల నిండిదైను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమార్తెలకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికి కోరుకుంటున్న యెడల. ఏమంటున్నారు? క్షేమ భాగ్యములు. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యుకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవాలని మీరు ఎన్నటికీ కోరుకుండని ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖము అనుభవించి మీ పిల్లలు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించదరని చెప్పిరి. అంటే మీరు కోరుకోకూడదు, ఇలాగా పెళ్లి చేసుకుంటామని వారు క్షేమ భాగ్యాలు కలగవాలని మీరు ఎన్నటికీ కోరుకుండని ఎడల కోరుకోకూడదు. అలా చేసేటప్పుడు ఏమవుతుంది? అలా చేసిన మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖము అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించెదిరి అని చెప్పాను. అయితే మీ దుష్క్రియలను బట్టి మీ గొప్ప అపరాధములు బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలు మీరి ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో నిబంధనములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శాసమైనను లేకుండానట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడదు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడై ఉన్నావు, అందువల్ల నేటి దినం ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాం. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసిరి. చూడండి, అన్య జనాంగాలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి శిక్ష. కాబట్టి నీ సన్నిధిలో రావడానికి మేము అర్హులం కాదు. ఒకవేళ అలాంటి ఉద్దేశాలు ఉంటే మానేసుకోవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఈ వాక్యం నీకు భోజనం ఎవరు పెడతారు? నీకు ఎంత డబ్బులున్నా సరే మంచం మీద పడ్డావు, నువ్వు వండుకొని తినలేవు, లేదా వచ్చే ఆయన కూడా పెట్టలేడు నీకు. కాబట్టి ఎన్నో శ్రమలు బైబిల్లో ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్యులతో సహవాసం చెయ్యొద్దు. నువ్వు దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డగానే బ్రతకాలి, దేవుని పిల్లలుగా బ్రతకాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు గారు ఉంచి వారికి ఏ మేలు కొదువు లేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, బాప్తిసాలు తీసుకొని కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏచండి, బాగా చూస్తున్నాడండి ఆవిడ భర్త, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఏచండి, కొంప ముంచుకుంటున్నారు వాళ్ళు. తర్వాత తెలుస్తుంది. ఇంకా 10వ అధ్యాయం కూడా చూసుకుందాం, ఎజ్రా గ్రంథం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు 10వ అధ్యాయం, పాపం ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. ఎవరండి? ఇశ్రాయేలు, దేవుని ప్రజలు. ఏం చేశారో, వాళ్ళకి ఏం జరిగిందో, అడవిలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు ఎజ్రా దగ్గర. మిక్కిలి సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. యాలాము కుమారులో ఒకడకు యెహీయేలు కుమారుడైన శెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచన బట్టి, దైవాజ్ఞకు భయపడిన వారి యోచన బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది, మేమును నీతో కూడా నుందము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకుడైన లేవీయులను ఇశ్రాయేలు అందరూ ఈ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేసుకొనగా. ఏసండి, అప్పుడు రానిచ్చాడు, మా భార్యలు పిల్లల్ని కూడా వదిలేస్తాం మేము. ఇది బైబిల్ మాట, మీ మాట కాదు. మీ ఇష్టానుసారంగా జీవించుకోండి, బాప్తీసాలు తీసుకోకూడదు. ఏంటంటే మీ ఇష్టానుసారంగా తీసుకుంటే మాత్రం బాప్తీసాలు తీసుకోకూడదు. దేవుని సన్నిధి మీకు లేదు. ఎంత భయంకరమైన మాట అండి, ఎంత భయంకరమైన జీవితం అది. కాబట్టి తర్వాత సరదా తీరిపోతుంది తర్వాత.
కాబట్టి ఈ విషయాల్లో దేవుని పిల్లల కారు. అందుకే అక్కడ చెప్తుండే, పిల్లలారా వచ్చి నా మాట వినండి, వినండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అన్య జనాంగాలు మీరు చేసుకొనకూడదు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆహారం ఎవరికి ఆహారం? ఇంకా 23వ అధ్యాయం చూసుకుందాం, 1వ వచనం. అది మనకు తెలిసిందే, చెప్పేస్తారు అందరూ. యెహోవా నా కాపరి, లేమి కలుగదు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవాని కాపరిగా చేసుకోవాలి, యెహోవాని కాపరిగా చేసుకోవాలి. అప్పుడు లేమి కలగదు. అడవిలో నీటి బొగ్గలు పుట్టించినవాడు, అడవిలో సెలయేర్లు పుట్టించినవాడు, బండలోంచి నీళ్లు తాగించే దేవుడు, ఇశ్రాయేలుకి భోజనం లేకపోతే సముద్రంలోంచి అవతలకు పంపించి వాళ్ళకు భోజన సదుపాయాలు చేసి 40 సంవత్సరాలు వాళ్ళు పోషించి పెంచాడు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. ఆ గొప్ప దేవుని మాట మేము వినమండి అని నా మాట వింటలేదండి. ఇంట్లో వాళ్ళు ఎవరు నా మాట వింటలేదండి. నీకు తెలుసు, నీకు బాప్తీసం తీసుకున్న నీకేమవ్వాలి, నాకు అలా చేయకూడదు, నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను అలా చేయనని తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకొని నీ మట్టుకు నాకు అటువంటి విషయాలు నాకు వద్దు అని ఏ వ్యక్తి అయితే పెళ్లి చేసుకోబోతున్నాడో, ఏ పురుషుడైతే పెళ్లి చేసుకోబోతున్నాడో, ఈ జీవితమే నాకు వద్దు, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, దేవుని కోసం నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే మంచి భర్తను తీసుకొస్తాడు, మంచి భార్యను తీసుకొస్తాడు. పెద్దలైనటువంటి వారు తల్లిదండ్రులు బుద్ధి చెప్పడం నేర్చుకోవాలి. పిల్లలకి వినకపోతే ఏంటండి వెలివేస్తారు. చాలా స్థలాల్లో వెలివేశారు అటువంటి వారిని. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, ఎజ్రా ఏడుస్తున్నాడు, ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఏంటండి దేవుని మందిరంలో అడుగు పెట్టద్దు అంటున్నారు. కాబట్టి ఇది పాపం, జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకుందామండి, రాజుల గ్రంథం, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. కరువులో ఆహారం ఇచ్చి ఏలియాను పోషించిన దేవుడు సేవకుడిని పోషించాడు. రాజుల గ్రంథం 1వ రాజులు 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపెతు అనే ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటున్న నాకు విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఎరుచుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తొడుకొని పోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమేమీ ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పొల్లలు ఏరుటకే వచ్చిందనను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకోమను. భూమి మీద యెహోవా వర్షము కురిపించి వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన మాట చక్కగా విన్నది. నా పిల్లలారా, నా మాట వినుడని మాట ఆ వెధవరాలు లేమిలో విన్నది. తనకేమీ లేదు, కొంచెం పట్టెడు పిండి ఉంది, ఏంటండి కొంచెం నూనె ఉంది, ఏంటండి తల్లి బిడ్డలు తినేసి చచ్చిపోదామని పొల్లలేరుకోవడానికి వెళ్తే ఇక్కడ మధ్యలో ఏలియా వెళ్ళాడు. చూసారా? అయితే అతని మాట విన్నది కాబట్టి వర్షం వచ్చిందాకా ఏంటండి అన్ని సంవత్సరాలు కూడా పోషించబడ్డారు. పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. నీవు ముందు నాకు నీ కష్టంలోనే ఉన్నావు, నీకు లేదు, ఈ పూట తినడానికి లేదు, కానీ నాకు ముందు పెట్టు అని ఎప్పుడైతే ఏలియా చెప్పాడో దేవుడు ఆ కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఈ విషయం కొరకు ఒక సాక్ష్యమే నా దగ్గర ఉంది. ఆయనకి ₹10 జీతం వచ్చేది మేము రేసవానిపాలెంలో ఉన్నప్పుడు. మా పరిస్థితులు కొంచెం అంతంత మాత్రం కొంచెం సంఘం ఉండేది. ఆ పరిస్థితుల్లో నేను కొంచెం డబ్బులు, తర్వాత రైస్, నెలకు సరిపడినవన్నీ కూడా ఇచ్చేదాన్ని. అలా ఎన్ని రోజులు చూస్తున్నాను, సంవత్సరాలు చూస్తున్నాను, కానీ అసలు ఎదుగు బొదుగు లేదు. అయితే ఏంటి వీళ్ళ గురించి అని నేను ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తే, వాళ్ళు నీకు భోజనం పెడితే ఆయన జీతం పెరుగుతుందని నాకు చెప్పారు. చెప్తే నాకు భోజనం పెట్టండి అని నేను ఎలాగ అడుగుతాను? నాకు భోజనం పెట్టండి అని నేను ఎలాగ అడుగుతాను? వాళ్ళని అడగలేను కదా అని అన్నాను. అయినా సరే నువ్వు ఈ మాట చెప్పాలి, పెడితే పెట్టారు లేకపోతే లేదని అంటే అప్పుడు నేను చెప్పాను. చెప్పిన 6 నెలలకు భోజనం పెట్టారు వాళ్ళు. 6 నెలలు పోయే భోజనం పెడితే ఆ పెట్టిన వెంటనే 10,000 శాలరీ పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎంత సత్యం, ఈ మాట ఎంత సత్యం. కాబట్టి దేవుని బిడ్డలకి పెట్టినప్పుడు దేవుడు అన్యాయం చేయడు. అయితే అలాగ అందరూ పెట్టలేరు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఏదో ఒకటి ఉండిపోయింది, ఏటండి పాసిపోయినాయి. ఇలాంటి సేవకులు, ఒక సేవకుడికి అలాగే చేసింది ఒక ఆవిడ. నేను చూసి చాలా దెబ్బలాడాను. ఒకసారి చెప్పాను కూడా, చింతపండు బియ్యం పాడైపోయి పొట్లు పోయి బియ్యం ఇలా పిండి రాలుతుంది. ఇది దేనికండి అని అడిగాను నేను. అడిగితే ఆయన వస్తున్నారండి సేవకుడికి, వాళ్ళు తినడానికి లేదని. నేను ఎందుకు ఇలా తీసేసరికి కింద నూలిపోయేసరికి చింతపండు పురుగులే, అవి పురుగులే. ఇది ఎవరు తింటారు బాబు? ఆకలితో ఉన్నా పర్వాలేదమ్మా, ఇది ఇవ్వకానన్నాను. లేదండి బాగు చేయించుకొని తింటారని. చాలా పాపం మీకని ఆ మాట అనేసి ఇంటికి వచ్చేసాను. ఏంటండి ఇటువంటి పాపిష్టి పనులు చాలామంది చేస్తుంటారు. చాలా పాపం, శాపం కూడా అవి. అలా చేయకూడదు. ఏం చేసింది, తనకున్న మాట విన్న, దేవుని మాట వినే ఆ స్త్రీ కాబట్టి, ఉత్తమైంది కాబట్టి మంచిది తీసుకెళ్ళి తన తినకుండా, తన బిడ్డ తినకుండా ముందు అప్పము చేసి ఏలియాకు దైవ సేవకుడికి ఎప్పుడైతే ఇచ్చిందో అక్కడ ఆశీర్వాదం పొందుకుంది. అందరికి కూడా భోజనాలు లేవు. ఈ తల్లి బిడ్డలు, ఆ దైవ సేవకుడు కూడా భోజనం ఆ ఇంట్లో దేవుడే సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా నేను అనేకమైన సాక్ష్యాలు చెప్పగలను. మా ఇంట్లో కూడా 3 గ్లాసులు బియ్యం ఉన్నాయండి. మా ఇంటికి తినడానికి ఎంతమంది వచ్చారంటే ఇంకొక 6 వచ్చారు. మొత్తం ఇంకా 6 కాదు, 8 13 అయ్యారు. వాళ్ళకి పాపం తినడానికి లేదు, పరిస్థితులు లేవు, లేకపోతే వదిలిద్దును. అయ్యేసరికి ఎలాగా అనుకుని లోపలికి వెళ్ళి ఆ బియ్యం పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను చెప్తున్నాను, నేను తిన్ను, నాకు అక్కర్లేదు, నేను ఇవాళ తిన్ను, రాత్రి తింటానులే అనేసి చెప్తున్నాను మా పిల్లకి. చెప్తుండేసరికి వాళ్ళకి భోజనాలు చేయమని చెప్పాం, సాంబార్ చేసాం, పచ్చడి చేసాం. అందరూ తినగా ఇంకా అంత అన్నం మిగిలింది. నేను తిన్ను లేదనుకొని నేను తిన్న అంటున్నాను. వాళ్ళు తినేసి అందరూ తినేశారు. నేను తిన్నగా అంటున్నాను. లేదమ్మా అని చెప్పి తపాల్లో అన్నం తీసుకొచ్చి చూపించింది. 3 డబ్బాలు బియ్యం 13 మందికి సరిపోతాయా? దేవుడు మహాత్మ్యం కలిగిన మహారాజు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటివి ఎన్నో జరిగాయి నా జీవితంలో, ఎన్నో జరిగాయి. కాబట్టి దేవుని మాట విన్నోళ్ళు బ్రతుకుతారు అని మాట సత్యం. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఏలియాకు మొదట తీసుకొచ్చి పెట్టగానే దేవుడు ఆర్యం చేశారు. ఆ తర్వాత ఆయనకు 40,000 శాలరీ వచ్చింది. పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల పేర్లు వేసండి, ఇల్లు కట్టుకున్నారు. అన్నీ జరిగిపోయిన తర్వాత ఏం చేశారు, రావడం మానేశారు. ఇలా కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా ఉన్న తర్వాత రావడం మానేయడం, చెప్పా చేయకుండా ఉండిపోయారు అన్నమాట. వాళ్ళు అన్నీ జరిగిపోయి, పిల్లల పేర్లతో సహా జరిగిపోయి. అలాగని మంచిగా ఉండి, మొదటి నుంచి ఉండి నమ్మకస్తులు ఉన్నారు. దేవుని వారిని విడిచిపెట్టలేదు, ఆశీర్వదించాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆహారం మీరు వండుకుని, మీరు కష్టపడి తెచ్చారు, నిజమే. మీరేం చేయాలి, ఎవరైనా వంట చేస్తే ఏం చేయాలి, 2 చేతులు ఎత్తి ఏంటండి, ఈ ఆహారాన్ని దీవించు ప్రభా, పరిశుద్ధపరచు, మాకు ఆరోగ్యాలు ఇవ్వు, ఏంటండి రుచిగా చేయండి అని మీరు ఎప్పుడు అడుగుతారో చేతులెత్తి, అదంతా పరిశుద్ధంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, మీ కడుపు సంతోషం వేస్తుంది. ఈ విధమైన ప్రార్థన చేసుకుంటే ఉన్నది సరిపోగా ఇంకా మిగులుతుంది మీకు. ఇది మంచి పని. నేను అనుభవించి చెప్తున్నాను, అనుభవించి చెప్పిన మాటలు ఇవి. నేను నేర్చుకొని నా దేవుడు చెప్పిన మాటలు ఇవి. నేను కూడా
అరకులో ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు సరిగ్గా 9 అయింది, అప్పుడు కోడిని తీసుకొచ్చారు. 9 గంటలకి అది చెయ్యాలి, అదంతా వెంట్రుకలు తీయాలి, కాల్చాలి, ఇన్ని చేయడం చేసిన వాళ్ళకి తెలుసు. అది చేసి నేను పొయ్యి మీద వేసేసరికి మళ్ళీ బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళారు. ఇంకా రారు కదా, అప్పుడు కట్లిపోయా. అప్పుడు ఏం చేశాను, మొత్తం అంతా వేసేసాను. ఇలా వెళ్ళి అలాగ వచ్చేసి అది ఇంకా వండలేదని ఇంకా నోటుకు వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. అప్పుడు మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేశాను. దేవుడు చేసిన అద్భుతాలు చెప్తున్నాను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసరికి ఉండవలసిన నీరు ఉంది, అందులోని నిండా నీళ్ళు వేసాను. ఏంటండి ఉండవలసిన నీరు ఏంటి, మూత పెట్టి ఇలా తీసేసరికి ఉండవలసిన నీరే ఉంది. ఎంత ఆశ్చర్యకరుడు! ఆ అద్భుతాలు ఇలాంటివి చూసే దెబ్బలైన కాశాను, కానీ నేను దేవుని వదలని ఈ రోజు వరకు నిలబడ్డాను. నిలబెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కూర ఎంత టేస్ట్గా ఉందో, ఎంత టేస్ట్గా ఉందో చూస్తున్నారు. నువ్వే వండావు అని అడుగుతున్నారు మళ్ళీ నాయన. కాబట్టి దేవుడు పాదాలు పట్టుకోవాలి, దేవుడి మాట వినాలి, బ్రతుకుతాము. ఏంటండి ఈరోజు ఇంత అన్నం ఉంది, ఇంత బట్టలు ఉన్నాయి సరే అనుకోకండి. జీవితంలో తప్పు చేయడం మానేసుకోవాలి, పాపం చేయడం మానేసుకోవాలి, దేవుడి మాట వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వింటామో బ్రతుకుతారు, బ్రతుకుతారు, బ్రతుకుతారు. ఏలియాని ఆహారం ఇచ్చి కరువులో ఏలియాని విధవరాలు పోషించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చూసుకుందామండి, తన జనులకు ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించిన దేవుడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం చూసుకుందాం. 1వ అధ్యాయం చూసుకుందాము. 6వ వచనం. 6వ అధ్యాయం చదువుతాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెను ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ విన్నది? మోయాబు దేశంలో వినెను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి, బెత్లెహేం అంటే రొట్టెల దేశం, రొట్టెలిల్లు. బెత్లెహేం అంటే రొట్టెలిల్లు, అంటే అక్కడ సమృద్ధిగా ఉంటుంది. బెత్లెహేములో దావీదు పుట్టాడు, బెత్లెహేములో యేసుప్రభు వారు పుట్టారు. కాబట్టి ఆ దేశం అంతా కూడా కరువు లేని దేశం. ఎందుకు కరువు వచ్చిందంటే వాళ్ళు చేసిన పాపానికి వర్షం రావడం మానేసి కరువు వచ్చింది. కరువు వచ్చి మోయాబు దేశంలోకి వెళ్ళింది. కానీ ఆ మోయాబు దేశంలో భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు పోగొట్టుకుంది, రిక్త హస్తాలతో మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి మరలా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమృద్ధి ఎక్కడ ఉంటుందంటే దేవునిలోనే ఉంటుంది. దేవుడు ఏది చేస్తే అది, దేవుడు నా జీవితంలో ఏది చేస్తే అది అని మనం ఎప్పుడైతే నిశ్చయం చేసుకోవాలో నిలబడడం నేర్చుకోవాలా. అంతేగాని పాపం కోసం ఎదురు చూడడం, ఏంటండి దేవుని మాట వినకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం, ఏంటండి భర్త మాట వినకపోవడం, భార్య మాట వినకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, దేవుడు చెప్పే మాట వినకపోవడం, శ్రమలు విస్తరిస్తాయట బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిలబడ్డం నేర్చుకోవాలా. ఏంటంటే ఎప్పుడైతే నిలబడ్డారో ఎలీషాలు చూస్తున్నాం. ఎలీషా కూడా దేవుడు అటువంటి తారసమైంది. అనేక సార్లు దేవుడు అనుకుంటారు ఆ సమయాల్లో మాకు లేదుగాడు పక్కింటికి వెళ్ళి అడుక్కుందామండి. ఏంటండి నువ్వెవరో తెలిసినా ఎవరు చెప్తారు చెప్పురా? 113 విలువలు ఎరుక్కోవాలి. నీవెలాగో చాలామంది అంటారు వాళ్ళు ఎవరండి? వాళ్ళు 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడే 113 ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశంలో వంగి చూడను అనుగ్రహించున్నాడు. తన ప్రజలు ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సింహాసనానికి వారసులం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని వాక్యాలు చూపించమంట. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరెవరో మీకు తెలియాల. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం తీసుకున్నారో, ఆయన శరీరాన్ని తింటున్నారో, ఏంటండి ఇక్కడ లేవు అలాగ ఉన్న వాళ్ళు పాపం చేసిన వాళ్ళు. కాబట్టి పేతురు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి మీరు వెలుగులోకి వచ్చారు. ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన
వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి పక్కోడికి వెళ్ళి అడగద్దు, పక్కన అడగొద్దు. నీకు 1,00,000 కావాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టు, దేవుడిస్తాడు. నువ్వు చెయ్యవలసిన ఆయన మాట ఏది చెప్తున్నారో అది విని ఆ మాట ప్రకారంగా జీవించడం నేర్చుకో. అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ద్వితోపదేశకాండం అనేక సార్లు చదువుకున్నాం, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే నిన్ను హెచ్చిస్తాను. ఎప్పుడూ ఆజ్ఞ ఆలకించినప్పుడు ద్వితోపదేశకాండంలో ఆ మాటలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఏం చెప్పారు? రాజులు యాజకులు వెళ్ళి అడుక్కుంటారండి. ఈ పూటకు నాకు తినడానికి లేదు, నేను రాజును రాణిని ఎలాగవుతాను అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు ఆలకిస్తున్నారో, మీకే కొదువ రానివ్వడం. ఒకవేళ అలాగ వచ్చిందంటే మీలో తప్పులు ఉన్నాయి, మీరు ఇంకా పాపం చేస్తున్నారు కాబట్టి మీకు కొదువ వచ్చింది. మీకు ఉద్యోగం లేదంటే నీకు ఇంకా ఏదో తప్పులు ఉన్నాయి కాబట్టి నీకు రావట్లేదు. నీ చదువులో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అంటే నీలో పాపం ఉంది కాబట్టి నీకు రావడం లేదు. ఈ విషయాలు గమనించుకొని బైబిల్ దగ్గరికి వెళ్ళి నాలో ఏం తప్పులు ఉన్నాయి నాకు చూపించు, నువ్వు దేవుడు కదా, నేను బాప్తీసం తీసుకున్నాను, నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళడం నేర్చుకో. కన్నీరు కార్చు, ప్రార్థన చెయ్యి, నీ పాపాలు ఏం చూపిస్తారో ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడికి మంచిగా జీవితాన్ని ఇస్తాడు. పాస్ అవుతావు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు. పాడు చేసే దేవుడు కాదు. మీరు ఇతరులు పాడు చేస్తారు కాబట్టి, ఇతరుల మీద అబద్ధాలు ఆడతారు కాబట్టి, పెద్దవారు చిన్నవారు అనకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు కాబట్టి దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడి దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట కోసం, దేవుని కోసం అనేకమైన వదులుకున్నాను. దేవుడు నన్ను ఒంటరిగా ఉన్నా, మేమిద్దరం ఒంటరిగా ఉన్నా, దేవుడు మా మధ్యలో ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది చెప్తే అదే చేస్తాను నేను, ఆయన ఏది చెప్తే ఆయన అదే చేస్తాను నేను. నా పిల్లల మాట విన్నాను. నేను అబద్ధాలు ఆడితే నాకు అసలు ఇష్టం ఉండదు. వాళ్ళకి తెలుసు నా ముందు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళు ఎక్కడెక్కడో మాట్లాడతారు, నా ముందుకు వచ్చి చెప్పండి, కూర్చుందాం అని అడగండి. నా ఎదురుగుంటే నా కొడుకుగా నా అమ్మాయి కానీ వస్తారేమో, రారు. వెనకాతల మాట్లాడతారు. నిజం చెప్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. అన్నదమ్ముడు వదిలేశాడు. మీరు తక్కువ కులంలోకి వెళ్ళిపోయారు అంటారు. ప్రతి సంవత్సరం మా పెద్దన్న ఏం చేసేవాడంటే చీర జాకెట్టు, పువ్వులు, పసుపు, కుంకుమ తీసుకొస్తే ఒక సంవత్సరం వచ్చాడు. నేను ప్రభువుని నమ్ముకున్న సంవత్సరం వచ్చి బయట కూర్చుంటే లోపలికి రాని అంటే, నువ్వు అదేదో కలిసిపోయేవాడు కదా అంటున్నాడు. ఏం కలిసిపోయినా అన్నయ్య నేను అన్నాను. అదే నువ్వు తక్కువ కులంలో కలిసిపోయేవాడు కదా, అందుకే నేను పసుపు కుంకుమ తేవడం మానేశాను అన్నాడు. కొన్ని భోజనం చేద్దుగాని రా అంటే, మీ ఇంట్లో భోజనం మేము చెయ్యం అని వెళ్ళిపోయి చనిపోయాడండి. అందరికంటే పెద్దన్నయ్య. నేను చూడడానికనే వెళ్ళాను ఒకరోజు. పెద్దోడు కదా, నేనంటే చాలా ప్రేమ, ఇంట్లో అందరికి ప్రేమే. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదంటానో అదే చేస్తాను, మళ్ళీ ఇంకోటి చేయమంటే చేయను. మంచి పనులే చేస్తాను, మాట వినే రకం. కాబట్టి ఈ విషయాల్లోని అందరికి ఇష్టం కాబట్టి, మాకు డబ్బు లేకపోయినా మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మాకు ఆస్తులు ఉన్నాయి అన్నారు. కానీ మేము దేవుడిని నమ్ముకున్నాం, మీ పిల్లలకి ఇచ్చి మేము చెయ్యకూడదు అన్నామని 20 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా అలాగ వదులుకున్నాను కానీ నా దేవుడిని నేను వదలలేదు. దేవునికే మహిమ. ఆయన నన్ను నిలబెట్టాడు. లేకపోతే ఒక సింగల్ ఆడదాన్ని చిన్నపిల్లలతో ఎవరైనా ఏమంటారు, నీ డబ్బు లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు. కానీ నేను అలా చేయను. డబ్బు లేకపోయినా నా దేవుడు ధనవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో దేవుడిని అడిగి నేను తిన్నాను. ఎవరినో ప్రేరేపించి తీసుకొచ్చి నాకు పెట్టించేవాడు నా దేవుడు. ఈరోజు మీ జీవితాల్లో అలాగే చేస్తాడు. మీరు సరిగ్గా ఉండడం నేర్చుకోండి. దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే మీరు జీవిస్తారో, ఆయన మాట వింటారో, ఆయన ఆజ్ఞలు ఆలకిస్తారో, భూమి యొక్క వంశాలన్నిటి మీద కూడా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా జరగాలంటే దేవుని మాట వినాలి, నేర్చుకోవాలి. కాబట్టి వీరందరూ కూడా, రూతు, ఏలియా, మనం చూస్తున్నాం, దావీదు,
వీళ్ళందరూ దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు ఏమైనా తక్కువైనలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు అలా చేశారు. వినలేదా? ప్రార్థన చేయండి. ఎందుకు నీ మాట వినరు? నీకు ప్రార్థన లేదు, నీ జీవితం సరిగ్గా లేదు. ప్రేమించే వాళ్ళు ప్రేమించకుండా ఏటండి వాళ్ళు ఎలాగ ఏడిస్తే చూద్దామా? ఇలాంటి అన్ని బుద్ధులు ఉంటాయి కాబట్టి దేవుడు జరగనివ్వడం. కాబట్టి అటువంటి బుద్ధి మానుకోవాలి. ఏటండి ఇవన్నీ మానుకోవాలి. దేవుడు కలిగి నువ్వు జీవిస్తే నీకేమీ కూడా కొదువై ఉండదు. అదే మాట దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇంకా తాగుబోతుల గురించి ఉన్నది, చూసుకుందామండి. సామెతల గ్రంథం, చాలామంది తాగుబోతులు మానలేదు. సామెతల గ్రంథం చూసుకుందాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదువుతాను. 29వ వచనం బాగా విని మీ మనసులో పెట్టుకోండి, పెట్టుకొని మానేయండి. 29వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దు పుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకము. పిమ్మటది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైన నీ కన్నులకు కనబడును. నీ వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రము పండుకొని వాని వలె ఉందువు, వాడ కొయ్య చివర పండుకొని వాని వలె నుందువు. నిన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదునని నీవనుకొందువు. దుర్జనులు చూసి మత్సర పడకము. దేవునికి మహిమ కలుగునుగా. ఇది సత్యమా కాదా? ఇది సత్యమా కాదా? కాబట్టి ఎవరు తాగుతున్నారో బాప్తిసాలు తీసుకొని తాగినటువంటి వ్యక్తులు మానేసుకోవాలి. తర్వాత ఇంకా వ్యభిచారుల గురించి కూడా చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ, మానుకోవాలి. తర్వాత ఏంటండి, ఇందాక చూసుకున్నాం, అన్యులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, నీవు సహవాసం చేయకూడదు. ఎందుకంటే దుష్టుడితో నువ్వు కలియకూడదు. బైబిల్లో ఉంది. దేవుని మాట వినే వాళ్ళైతే ఏం చేస్తారు? భార్యను ప్రేమిస్తారు, పిల్లలు ప్రేమిస్తారు. ఒక ఆయన గురించి విన్నాను, రోజు పిల్లలు లేరు అని ఏడ్చినటువంటి వ్యక్తి పిల్లలకి ఏమీ తేడట, తినడానికి పిల్లలకి ఏమీ తేడట. ఇదెంత గౌరవం చూడండి. ఎక్కడైనా ఉందా? తల్లి కానీ ఎవరైనా ఏమైనా పెట్టినా లేకపోతే ఏమైనా కొనుక్కొని తిన్న ఆకలికి నా పిల్లలకు పెట్టాలని ఏం చేస్తుంది? తినడం మానేసి ఇంటికి తీసుకొచ్చి అందరూ కలిసి తినేలా చేస్తుంది. మంచి తల్లి అయితే, మంచి తండ్రి అయితే ఏంటండి. కాబట్టి ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలా. ఈ విషయాలు ఇలాంటివి చేస్తే పిల్లలకి ముందు తండ్రి డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి ఏవో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి పిల్లలకి. అది మంచి తండ్రులు చేసే పని. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక చాలా వింటాను, భార్యను ప్రేమించరు. చాలామంది భార్యను ప్రేమించరు. కొట్టడం, భయంకరమైన మాటలు అనడం, తిండి పెట్టకపోవడం, ఇలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇవన్నీ పాపం. ఒకవేళ భార్య అలా చేసిందంటే ఆ శిక్ష ఆవిడ మీద పడుతుంది తప్పకుండాను. తప్పకుండా శిక్ష పడుతుంది. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలు, దేవుడు చెప్పిన మాటలు. జాగ్రత్తగా మంచిగా జీవిస్తే ఆహారం నీకు ఇస్తాడు దేవుడు. ఉద్యోగం ఉంటే కదా ఆహారం వస్తుంది. బాగా చదివించుకుంటున్నారండి, మా పిల్లలు ఉద్యోగానికి లోటు ఉండదు, వాళ్ళ తిండికి లోటు లేదు అలాగ అనుకోకండి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా. ఎంత డబ్బున్నా దేవుడు లేకపోతే నీ బ్రతుకు సున్నాలే. దేవుడు లేకపోతే, దేవుడు మాట వినకపోతే మీ జీవితాలు సున్నా. ఇటువంటి జాగ్రత్తగా నేర్చుకోండి. దేవుడి మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, మీ జీవితాలు చక్కగా దేవుడు చేస్తాడు. మంచి ఆహారం మీకు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కరువులో పోషించిన దేవుడు ఏంటండి. 1 గంట అయితే చల్లారిపోద్ది కదా, అన్నం చల్లారిపోద్ది, మన అందరికీ తెలుసు. వేడిగా ఎలాగుంటుంది. ఒక్కొక్క సమయంలో నాకు ఇష్టమని నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు వేడిది కావాలండి. నిజమేనండి, వేడిది ఇలా పొగలు కక్కుతున్నాయి, అటువంటి తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఎవరో వేరే వాళ్ళు. ఇలాంటి కోరికలు మన తండ్రి అయినా నీ తల్లి. అందుకే అంటారు దేవుని వాక్యం ఉంది, నీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఎంత మంచి మాట. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి.
నా బ్రతుకు బాగులేకపోయినా పర్వాలేదు, నా బ్రతుకు పాడైపోయినా పర్వాలేదు, నాకు దేవుడే కావాలి. దేవుడు ఏది చేస్తే అది నా జీవితంలో తీర్మానం చేసుకోవాలా. నా జీవితంలో దేవుడు ఏది చేస్తే అది, కానీ నేను అన్యుల సహవాసం నాకు వద్దు అని మీరు తీర్మానం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అలాగ ఒప్పుకుంటారు? దేవుడు ఏది చేస్తే నా జీవితంలో అదే అని ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో దేవుడు ఏది చేస్తే చంపేస్తాడు, చంపిని. అంతకంటే మరీ మంచిది చంపడైనా. ఈ మాట అయితే ఆయన దగ్గర జరగదు. ఎప్పుడైతే మనం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తామో తప్పకుండా ఎవరో ఒకరు చంపేస్తారు, ఎవరో ఒకరు చంపేస్తారు. ఎన్నిసార్లు వీళ్ళ నాన్నగారు చంపేవలసింది. పొయ్యి కాలుతుంది, ఆ పొయ్యిలో తోసేద్దాం అనుకున్నారు, తోసేసరికి అవతలకి వెళ్ళిపడ్డాను. ఏసండి, ఒకవేళ ఏ జుత్తో ఏదో అంటుకోండి, ఏ కడుపు మీద పడిపోతే చచ్చిపోతాం. అలాగే ఎన్నిసార్లు చేశారు కానీ నేను చావలేదు. చెప్పి నాతో చంపేశారు అతన్ని. నిజంగా మహాదేవుడు నాకు ఉన్నాడు. అనేక సార్లు భోజనం లేకుండా భోజనం ఇసిరిసేవాడు తినకుండా. ఎలాగ చేశారు కానీ దేవుడు నాకు సమయానికి భోజనాన్ని నాకు అందించాడు. ఇవన్నీ అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి నిలబడడానికి శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నాకు అన్నం ఇస్తున్నాడు ఆయన. ఈరోజు నన్ను పెంచుతున్నాడు ఆయన. ఈరోజు ఆయనే పెంచుతున్నాడు. నా బట్టలే కాదు, అన్నమే కాదు, ఏదైనా సరే ఆయన మాట వింటున్నాను, నన్ను చూస్తున్నాడు ఆయన. నేను మనుషుల మాట విన్నా, లెక్క చేయను కూడా. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారండి, నేను అసలు లెక్క చేయను. మీరు చేసే తప్పులు ఒకవేళ దేవుడు ఎత్తి చెప్తే అవి దిద్దుకోవడం నేర్చుకోవాలి. కానీ మీరు ఎలాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ మాట్లాడతారు చూసారా, దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ మాటల కొరకే వందనాలు, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ఏమాత్రపు వారు నాయన, పాపులు అయిన మమ్మల్ని రక్షించి నాయన నిత్య జీవానికి వారసులుగా చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపం తియ్యగా ఉంటుంది, తిరిగి నాయన కాటు వేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీకు వందనాలు. పాపము పావులా కాటు వేస్తుంది ప్రభా. అటువంటి చేయకుండా సహాయం చేయండి. తాగితే మానేసిలా సహాయం చేయండి దేవా. నాయన అన్యులతో సహవాసం చేస్తే మానేసిలా సహాయం చేయండి దేవా. నాయన నీకు వందనాలు. ఇంకా నాయన వ్యభిచారాలు ఉంటే మానేసిలా సహాయం చేయండి. పరిశుద్ధతను దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి దేవా. అందుకోసం పిలిచావు తండ్రి నాయన. మమ్మల్ని పిలుచుకున్నవాడు గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విషయానికి తగినట్లుగా జీవించడానికి కృప దయచేయండి దేవా. ఏ బిడ్డల మాట వినడం లేదో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి నాయన. నీ మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, అది నీ ఆజ్ఞ ప్రభా. నాయన నేర్చుకోవడానికి కృప దయచేయండి తండ్రి. వినలేని వారితో మాట్లాడండి, బుద్ధి చెప్పండి, సహాయం చేయండి దేవా. నీ కొందనాలు ఇంకా ఏ బిడ్డలు ఆహారం కొరకు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు ప్రభా. నాయన బిడ్డలకు ఆహారం ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, సమృద్ధినివ్వండి, సొంత ఇల్లు ఇవ్వండి, నీ రాజ్యం ఇవ్వండి, సహాయం చేయండి. ఈ వాక్యం అంతా వారి హృదయంలో ఉంచండి, దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. యేసు నామం నుండి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల